హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ రియల్ నెంబర్స్ చాప్టర్ 1లో 1.2లో థర్డ్ సమ్ అనేది నేర్చుకోబోతున్నాం. ముందు అసలు సమ్ ఏంటో చూద్దాం. ప్రూవ్ దట్ ది ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్స్. కింద ఇచ్చినవి ఇర్రేషనల్స్ అని ప్రూవ్ చేయమంటున్నారు. మనం ఫస్ట్ వన్ చూద్దాం. Assume that 1/√2 is rational number. మనం 1/√2ని రేషనల్ నెంబర్ అనుకుందాం. రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయలేకపోతే అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. రేషనల్ నెంబర్స్ని మనం ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకోవచ్చు, అంటే p/q ఫామ్లో రాసుకోవచ్చు. ఇక్కడ ఏ బి అనేవి కో ప్రైమ్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, 1 × b b ఈక్వల్ టు √2 × a అంటే √2a అవుతుంది. ఇక్కడ a అనేది మల్టిప్లికేషన్ చేస్తుంది. ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చామనుకోండి, డినోమినేటర్లోకి వస్తుంది. √2, √3, √5 అనేవి మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. √2 అనేది ఇర్రేషనల్ అయిందనుకోండి, b/a కూడా ఇర్రేషనలే అవుతుంది. ఎందుకంటే మధ్యలో ఈక్వల్ టు ఉంది. ఈక్వల్ టు అంటే ఈక్వల్ అని అర్థం. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఇది RHSలో ఉంది. RHS అనేది ఇర్రేషనల్ వచ్చింది కాబట్టి LHS కూడా ఇర్రేషనలే అవుతుంది. దేర్ఫోర్ RHS ఈజ్ ఇన్ ది ఫార్మ్ irrational number. LHS also is the form irrational number. Our assumption ఈజ్ రాంగ్. మనం ఏమని తీసుకున్నాం? రేషనల్ అని తీసుకున్నాం, కానీ ఇది ఇర్రేషనల్ వచ్చింది కాబట్టి మనం అనుకున్నది రాంగ్. మనం రేషనల్ అనుకుని తీసుకున్నది రాంగ్, అదే రాశాను. దేర్ఫోర్ 1/√2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఏముంది? 7√5. దీన్ని కూడా అలాగే 7√5 అనేది రేషనల్ నెంబర్ అని తీసుకుందాం. రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయకపోతే అది ఇర్రేషనలే అవుతుంది. ఇప్పుడు మనం రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్, అంటే ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకోవచ్చు. a/b అనేవి కో ప్రైమ్స్. ఇప్పుడు ఇక్కడ 7 అనేది √5తో ఇంటూ చేస్తుంది. రైట్ సైడ్ తీసుకొచ్చామనుకోండి, డినామినేటర్లోకి వస్తుంది. √5 ఈజ్ ఈక్వల్ టు a/7b. ఇక్కడ √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. √5 ఇర్రేషనల్ నెంబర్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా a/b 7b కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే మధ్యలో ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇది ఇర్రేషనల్ అయితే ఇది కూడా ఇర్రేషనల్ అవుతుంది. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఇప్పుడు అదే రాద్దాం. ఫస్ట్ సమ్లో రాసిందే యాస్టేజ్ ఇక్కడ కూడా రాసుకోవచ్చు. RHS is in the form LHS. ఇప్పుడు మనకి LHS అనేది ఇర్రేషనల్ వచ్చింది. √5 అనేది ఇర్రేషనల్ నెంబర్. ఈక్వల్ టు ఉంది కాబట్టి a/7b కూడా మనకి ఇర్రేషనలే అవుతుంది. నేను ఇక్కడ అదే రాశాను. అప్పుడు మనం రేషనల్ అని తీసుకున్నాం, కానీ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాం కాబట్టి మన అజంప్షన్ అనేది రాంగ్. ఇప్పుడు ఏమవుతుంది? 7√5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది.
నెక్స్ట్ ఏముంది? 6 ప్లస్ రూట్ 2. మళ్ళీ సేమ్ ఇది కూడా రేషనల్ నెంబర్ అని తీసుకుంటాం. ప్రూవ్ చేస్తే రేషనల్ నెంబర్ అవుతుంది, ప్రూవ్ చేయలేకపోతే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. Assume that 6 plus root 2 is rational number. అప్పుడు రేషనల్ నెంబర్ అయితే ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకోవచ్చు. ఇక్కడ 6 అనేది ప్లస్ రైట్ సైడ్ తీసుకొస్తే -6 అవుతుంది. హోల్ బై చేయాలి. హోల్ బై చేయాలంటే బీని 6తో ఇంటూ చేస్తే హోల్ బై అవుతుంది. ఇక్కడ రూట్ 5 అనేది మనకి ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం సెకండ్ సమ్లో. రూట్ 5 అనేది మనకి ఇర్రేషనల్ నెంబర్ అని. ఇప్పుడు ఇక్కడ సేమ్ రూట్ 5 వచ్చింది. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ అనేది ఇర్రేషనల్ వచ్చినప్పుడు మధ్యలో ఈక్వల్ టు ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్ కూడా ఇర్రేషనలే అవుతుంది. LHS is in the form irrational number. Therefore, RHS also ఇర్రేషనల్ నెంబర్. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఇర్రేషనల్ అయినప్పుడు ఈక్వల్ టు ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్ కూడా ఇర్రేషనలే అవుతుంది. మనం ఏమైనా అజంప్షన్ చేసాం? రేషనల్ అని అనుకున్నాం, కానీ రేషనల్ కాదు, ఇర్రేషనల్ వచ్చింది కాబట్టి మనం తీసుకున్నది రాంగ్. ఏమవుతుంది అప్పుడు? 6 ప్లస్ రూట్ 2 అనేది ఇర్రేషనల్ అవుతుంది. మనం ఈ సమ్స్లో ఏం చేసాం? రేషనల్ అని తీసుకుని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాం. ఇక్కడితో ఈ సమ్ అనేది కంప్లీట్ అయింది. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.